అందరికీ నమస్కారం. నా పేరు గొడవర్తి శ్రీనివాసు. కథా రచయిత, అలాగే కవిత్వం కూడా రాస్తూ ఉంటాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు నుంచి వచ్చాను. ఆలమూరోళ్ళ కథలు అనే పుస్తకానికి సంకలనం కూడా చేశాను. ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం, తెలుగు భాష యొక్క సనాతనత్వాన్ని, అలాగే తెలుగు భాష పురోభివృద్ధికి మనం తీసుకోవాల్సిన చర్యల్ని అందరూ కూడా చాలా గొప్పగా వివరించారు. మరీ ముఖ్యంగా ఈ తమిళనాడు హోసూరి ఎంపీ కె గోపీనాథ్ గారు అయితే చాలా అద్భుతంగా మాట్లాడారు. తులసిరెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేను తెలుగు రాష్ట్రాల్లోని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మన రాష్ట్రం పేరుని తెలుగునాడుగా మార్చండి. మన రాష్ట్రం పేరులో ఆంధ్ర అనేది సంస్కృత పదం, ప్రదేశ్ అనేది హిందీ పదంగా ఉంది. తెలుగు పదం లేదు అనేది అందరికీ ఆవేదనగా ఉంది. కనుక మన రాష్ట్రాన్ని తెలుగునాడు లేదా తెలుగు భూమిగా మార్చండి. అలాగే అమరావతి మీద నేను రాసిన ఒక కవిత చదువుతున్నాను. ప్రజా రాజధాని మన అమరావతి, ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మి నుదిటి ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మి నుదిటి తిలకమే మన అమరావతి, సాక్యముని వసగిన దమ్మ పద స్ఫూర్తి మన అమరావతి, శాతవాహన శౌర్య లతికాలలామ కీర్తి మన అమరావతి, మందడపు ఆడపడుచు రాణి రుద్రమదేవి కరవాల దగదగల కాంతిరేఖల సోన మన అమరావతి, సిద్ధ నాగార్జుని రసశాస్త్రపాటవా నిలువుటద్దము మన అమరావతి, తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతి చేసిన శిల్పకళాద్యుతి మన అమరావతి, నిఖిల పావనమైన నిత్య నూతనమైన కృష్ణాతరంగ పంక్తి ప్రవహించి పొలకించు సస్యశ్యామల సీమ మన అమరావతి, తెలుగు చెమట చుక్క ఘనత దేశ దేశాల చాటిన చారిత్రక నేత్రి మన అమరావతి, ఆంధ్ర మేధస్సు తావి ఎల్లలను పరిచిన చైతన్య దీప్తి మన అమరావతి, భావి భారత విశ్వనగరమే మన అమరావతి, ధాన్య కటక నామదారి మన అమరావతి, బోధిసత్వ ధాతుదారి మన అమరావతి, వాసిరెడ్డీసుని విజయపురి మన అమరావతి, తెలుగు బిడ్డల కలల నగరమే మన అమరావతి, ప్రతి తెలుగువాడి తలనగరమే మన అమరావతి. అటువంటి అమరావతి జగద్విఖ్యాత నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నా పేరు సాధనాల వెంకట సోమనాయుడు, సినీ గీత రచయితని. కృష్ణాపత్రిక మీద ముట్నూరు కృష్ణారావు గారి సంపాదకత్వ కాలం మీద పరిశోధన చేసిన వాడిని, తెలుగు విశ్వవిద్యాలయ బంగారు పథకం అందుకున్నవాడిని. ఈరోజు 6వ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ అమరావతి క్షేత్రంలో జరగడం అనేది ఎంతో శుభసూచకం. తెలుగు ప్రజలంతా కూడా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, రచయితలు, కళాకారులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం చాలా ఆనందం కలిగిస్తోంది. మన తెలుగు వారికి ఒక అపోహ అంటే తెలుగు భాష మనకి ఉపాధిని కల్పించలేదని, తిండి పెట్టదని. కానీ తెలుగును నమ్ముకున్న మాలాంటి వాళ్ళు, నేను 40 ఏళ్ళుగా ఈ క్షేత్రంలో కృషి చేస్తూ ఉన్నాను. నేను తెలుగుతోనే రైల్వేలో ఉద్యోగం సంపాదించాను. అలాగే తెలుగు భాషతోనే నా శ్రీమతి కూడా ప్రొఫెసర్ అయింది. మేమిద్దరం 2-4 లక్షల రూపాయలు సంపాదించేవాళ్ళం. తెలుగు భాష మరి మాకు కూడు పెట్టలేదా? మా ఇంటి పేరు కూడా తెలుగు వెలుగు. అందుకని ఏ భాష అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మనం ఒక నిబద్ధతతో కృషి చేస్తే తప్పనిసరిగా అది మనని నిలువెత్తుగా నిలబెడుతుందనేది నా నమ్మకం. తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచుకొని తెలుగు జాతీయులంతా, ముఖ్యంగా ఇందాక వక్తలు కూడా చెప్పారు, తెలంగాణలో తెలుగు భాష వర్ధిల్లుతుంది, ఆంధ్రాలో కునారిల్లుతుందని. అది అక్షర సత్యం. ఎందుకంటే గత ప్రభుత్వాలు అలాగా వాటిని అంటే ప్రాథమిక స్థాయిలోనే తెలుగు భాషను లేకుండా చేయడం అనేది ఒక దుర్మార్గం అన్నమాట. అలాంటి జీవోలు వచ్చినప్పుడు ఆ చీకటి జీవాల్ని వ్యతిరేకించి ఉద్యమం చేయాల్సిన తెలుగు ప్రజలు అది చేయకపోవడం, ముఖ్య ఆంధ్ర ప్రజలు అలాంటి ఉద్యమాలు చేయకపోవడం అనేది చాలా పొరపాటు. ఆ జీవోని, ఆ చీకటి జీవోని రద్దు చేసుకుని తెలుగు భాషని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక రమణ గారు కూడా దిశగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు 3-5% రిజర్వేషన్ అనేది తెలుగు భాష కల్పిస్తే అది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అప్పుడు తెలుగు ప్రజలు కూడా, అంటే తల్లిదండ్రులు కూడా తెలుగు భాషని పట్ల ఆసక్తిని పెంచుకుంటారు, అలాగే పిల్లల్ని చదివేటట్టు చేస్తారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా తెలుగు భాషని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సభలు అలాంటి స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ సభలు నిర్వహిస్తున్న ప్రముఖులకి, కార్యవర్గానికి అంతటికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదే దానికి కారణం ఏంటంటే, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉపాధి ఉంటుంది అనేది. ఇప్పుడు నేనున్నాను,
నేను తెలుగు భాషలోనే చదువుకున్నాను. హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుకున్నా. ఇప్పుడు నేను రైల్వేలో ఉన్నతోద్యోగిగా పనిచేయలేదా? నాకు తెలుగు భాష లేకుండానే ఇంగ్లీష్ డ్రాఫ్ట్ చేసామా మేమంతా? నేను పక్కా తెలుగు భాషలో డిగ్రీ వరకు చదువుకున్నాను. అందుకని అదొక అపోహ అంతే. ఈ అపోహని విడనాడాలి. తెలుగు భాష పట్ల నిజమైన ప్రేమను పెంచుకోవాలి. ఏ భాష అయినా కూలంకషంగా, స్పష్టంగా మనం నిబద్ధతతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నేర్చుకుంటే ఎప్పుడైనా మనం ఏ ఉద్యోగానైనా మనం సాధిస్తాం. మాతృభాష ఎవరైతే నేర్చుకుంటారో వారు ఇతర భాషలను కూడా అంతే సులువుగా నేర్చుకుంటారనే మనోతత్వవేత్తలు ఎంతోమంది చెప్పారు, శాస్త్రవేత్తలు. అది కూడా గమనంలోకి తీసుకొని మనమంతా కూడా తెలుగు భాష పట్ల ఒక అనురాగాన్ని, అభిమానాన్ని పెంచుకొని తెలుగు భాషని మనం అంతా పరిరక్షించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు, అమరావతి ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.